హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మేమైతే నిర్మల్ అయితే బయలుదేరినాం. నేను మా డాడీ. వాచ్ అయితే సౌత్ ఇది ఎట్లుందో కామెంట్ అయితే పెట్టుకోవాలి. పొంగ పొంగ తవ్వాలనైతే పాము అయితే బుస్సుమని కనిపించింది. పాము రోడ్డు దాటేదాకా చూసి రోడ్డు దాటినాక మెల్లగా వెళ్ళినాం. ఇక అద్దంగా మా డాడీ అయితే టిఫిన్ సెంటర్ కాడ ఆపిండు. పొద్దుల నుంచి ఏం తినలేవు తిను అని చెప్పేసి బెదిరించాడు. ఇక ఉరుతుండు కదా అని చెప్పేసి 2 బోండలు అయితే తీసుకున్నా. తినబుద్ధి కాకుండా కానీ 2 బోండలు అయితే అట్లా వేసి తిన్నా, లేకపోతే మా డాడీ అయితే ఉరుతాడని. 2 బోండలు తిని నిర్మల్ అయితే వచ్చేసినాం మేము. నేను 2 సంవత్సరాల నుంచి చదువుకున్న కాలేజీకి అయితే వచ్చేసినాము. ఎందుకంటే నా సర్టిఫికేట్ ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి. ఇది కాలేజ్ అయితే కాదు, ఇది సెంటర్ జైలు అని చెప్పాలా, కానీ లోపల ఇవ్వడానికి మంచిగా ఉంటది. అమ్మాయిలు గిమ్మాయిలు ఏమి ఉండరు, అంత ఎక్స్పెక్ట్ చేయకూలి, ఓన్లీ బాయ్స్ ఉంటారు. నేను 2 సంవత్సరాల నుంచి చదువుకొని ఏం పీకలే, కాకపోతే నక్కలు కొట్టి పాస్ అయినా. ఇదే నా సర్టిఫికేట్. ఇక కాలేజీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి హాస్పిటల్ పోవామంటే మొత్తం ట్రాఫిక్ ఉంది. ఏం చేయాలో సుమారు పట్టలేదు. ఒక 10 నిమిషాలు ఆడనే ఆగినాం. హాస్పిటల్ చూపించుకుందామంటే ఫుల్ మంది ఉండే. హాస్పిటల్ పోతున్నామో మీరు అందరు ఇలా సిస్టర్ అంటారు, కానీ కాకపోతే నాకైతే సిస్టర్ కాదు, నేను ముందే చెప్తున్నా. ఇక నేను హాస్పిటల్ చూపించుకొని బయటకైతే వెళ్ళినాము. హాస్పిటల్ ఎందుకు పోయినామో ఏమైందో అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక మా డాడీ అయితే సిద్ధార్థ హోటల్ కి బిర్యానీ తిందామని పట్టుకపోయిండు. టిఫిన్ అంటే అర్థం చెప్పినా కానీ బిర్యానీ అయితే ఇంకెందుకు అద్దంట, ఇక సంపుడే ఉంటది. డాడీ నేనైతే బిర్యానీ తిని ఇంటికి రిటర్న్ అయినాం. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే మా డాడీ కాదు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మీ లైఫ్ లో కూడా ఇటువంటి డాడీ ఉంటే కామెంట్ అయితే పెట్టుకోవాలి. చలో రైట్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టుకో.